హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే వినర్స్ అకాడమీ. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వరుస కథనాలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రభుత్వము వరుస నోటిఫికేషన్లకి సిద్ధమవుతుంది, వివిధ శాఖలు ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తున్నటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారము ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నది. దాంతోపాటు ఇన్ని రోజులు చర్చకు రానటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశం కూడా ఈరోజు కొంత ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. కాబట్టి ఇక్కడ చూస్తే ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇక ఖాళీల భర్తీ వరుస నోటిఫికేషన్లకు టీజీపీఎస్సీ సమాయత్తము, తొలి విడతలో 5,000 ఖాళీల భర్తీకి ప్రణాళికలు, 2 వారాలకు నోటిఫికేషను, ఇంకా నేడో రేపో టీజీపీఎస్సీ పాలక మండలికి సంబంధించినటువంటి భేటీ, అదేవిధంగా వచ్చేటటువంటి 2.5 సంవత్సరాలలో ఎలక్షన్స్ వరకు 1,00,000 ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యం అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ బ్రీఫ్గా చూస్తే మరి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక వరుస నోటిఫికేషన్లు జారీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాయత్తం అవుతుంది. పెంచిన వయోపరిమితి ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేయడంతో ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో శాఖల వారీగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఖాళీల వివరాలను సమీక్షించేందుకు సర్వీస్ కమిషన్ పాలక మండలి 2 రోజుల్లో సమావేశం కావాలని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు కమిషన్ కార్యదర్శి అందించినటువంటి వివరాల ప్రకారము 6,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో 1,000కి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక ఖాళీలు, అదేవిధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 300కు పైగా అధ్యాపక ఖాళీలు భర్తీ చేయనున్నారు. దేవాదాయ శాఖ, అటవీ శాఖ, సర్వే సెటిల్మెంటు, పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వచ్చేటువంటి జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో అధ్యాపక ఖాళీలను అంటే డైట్కి సంబంధించినటువంటి కాలేజ్లో 100కు పైగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపక ఖాళీలతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు అంటే పీఈటీ వాళ్ళకి సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉన్నాయన్నటువంటి సమాచారం చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా దానికి సంబంధించినటువంటి ఖాళీలు ఇంతకుముందు మనకి ఇచ్చారు. కొన్ని పోస్టులు నోటిఫై చేసినటువంటి పోస్టులో కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు, కొన్ని ఫిలప్ చేశారు. అంటే అది ప్రక్రియ కొనసాగుతుంది, కానీ ఇంకా కూడా ఉన్నాయి. మరి దానికి సంబంధించినటువంటి ఖాళీల భర్తీ చేయాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టరు సర్వీస్ కమిషన్ కార్యదర్శికి లేఖ రాశారని చెప్పేసి, అదేవిధంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో భర్తీ చేసే అవకాశం అంటే తెలుస్తుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక చూస్తే 2 వారాలకు నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి ఇవ్వాలన్న నిర్ణయానికి కమిషన్ వచ్చింది. అర్హత ఉన్న అభ్యర్థులు 1కి మించి ఇతర ఉద్యోగాలు దరఖాస్తు చేసుకున్నటువంటి అవకాశం ఉంటుందని, వారు ఇబ్బందులు పడకుండా ఆందోళన గురి కాకుండా ఉండేందుకు వీలుగా నోటిఫికేషన్లు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాబట్టి చూసాం గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం చివరిలో 2022లో వచ్చిన నోటిఫికేషన్లు కూడా అన్నీ గజిబిజిగా అన్ని దగ్గరగా నోటిఫికేషన్లు ఇవ్వడము, దగ్గరగా ఎగ్జామ్ పెట్టడం వలన చాలామంది అభ్యర్థులు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి మరలా టీజీపీఎస్సీ దగ్గర ధర్నాలు చేయడం, ప్రభుత్వానికి విన్నవించుకోవడం, ధర్నాలు చేయడం అనేటువంటిది చాలా వివాదాస్పదమైంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే కొంత టైం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ 2 వారాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది విషయం కాదు. వాస్తవంగా ఎగ్జామ్కి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ మినిమం 2 months అయినా ఉండే విధంగా అట్లా కమిషన్ ప్లాన్ చేయడం అనేది బెటర్ థింగ్ ఇక్కడ. కాబట్టి దాని మీద క్లారిటీ లేదు ఇంకా. అయితే టార్గెట్ 1,00,000 ఖాళీల భర్తీకి అని చెప్పేసి అన్నారు. వచ్చేటటువంటి 2.5 సంవత్సరాల్లో 1,00,000 ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండరు అమలు చేసి 2029 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని సీఎం అనేక సందర్భాల్లో ప్రకటించారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించిన ఉద్యోగ ఖాళీల వివరాలను శాఖల వారీగా సమీక్షించి భవిష్యత్తులో ఏర్పడబోయే ఖాళీలు ఎన్ని ఉండవచ్చన్న అంశంలో నివేదిక తెప్పించి మంత్రిమండలి ముందుంచాలని ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణరావు ఆదేశించినట్టుగా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ భవిష్యత్తులో వెలువడేటువంటి నోటిఫికేషన్స్ పూర్తిగా ఖాళీలు ఎన్ని, వేకెన్సీలు ఎన్ని అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తే హోంశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 18,334 అని చెప్పేసి, అదేవిధంగా పాఠశాల విద్యాశాఖలో 13,086 అని చెప్పేసి, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి
12,755 అని చెప్పేసి, ఉన్నత విద్యాశాఖ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 7,878 అని చెప్పేసి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 4,311 అని చెప్పేసి, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో 3,560, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 2,879, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 2,692, ఎస్టీ సంక్షేమ ఎస్టీ వెల్ఫేర్లో 2,399, అదేవిధంగా మైనారిటీస్ వెల్ఫేర్లో 1,825, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 1,598, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 1,455, లేబర్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో 1,221, అదేవిధంగా ఆర్థిక శాఖ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో 1,146, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మనకు 895, మున్సిపల్లో 859, అగ్రికల్చర్లో 801, ఆర్ఎండ్బి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 563, అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో 386, పశు సంవర్ధక శాఖలో 353 అంటూ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఫిగర్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి వీటికి సంబంధించి కొన్నిటికి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవ్ వచ్చింది, కొన్నిటికి రాలేదు. ఇక్కడ చూసి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి వచ్చింది, అదేవిధంగా ఏఈఓకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా కొన్నిటికి వచ్చింది, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎఫ్బిఓకి ఉండేటువంటి సంబంధించిన వారికి కూడా వచ్చింది, వైద్య శాఖలో కొన్నిటికి వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేశారు, దానిలో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ పూర్తిగా సమాచారం అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది కొద్దిగా క్రియేట్ చేశారు, ఫినాన్షియల్ అప్రూవ్ అయింది, అది ఏ టైంలో రావచ్చు, మరి దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇట్లా అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం కూడా ఇక్కడ లేదని చెప్పవచ్చు. మరి ఏదేమైనప్పటికీ తొలి విడతలో 5,000 ఖాళీలను భర్తీ చేసినటువంటి సమాచారం ఇక్కడ ఇచ్చారు, చూడాలి. మరి నిరుద్యోగులకు దీనికి సంబంధించి దీని మీద హోప్ లేదు, ఎందుకంటే ఇలాంటి వార్తలు చాలా చెప్తూ వస్తున్నారు చాలా నుంచి. అయినప్పటికీ దానికి సంబంధించి మాకు నమ్మకం లేదు అనేటువంటిది కూడా మనము వాళ్ళ నుంచి వ్యక్తం అవుతున్నట్టుగా చూడొచ్చు. ఇక దాంతోపాటు 23న మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ మీటింగ్ ఉంది సెక్రటేరియట్లోనే. సో దీనిలో ఉన్నటువంటి వివిధ విషయాల్లో భూముల వివరాల ప్రభుత్వ మార్కెట్ విలువలకు సంబంధించినటువంటి భూముల మార్కెట్ విలువల సవరణ, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు, పింఛన్దారులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్లు ఇస్తుంది. దాంతోపాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం కూడా ఇక్కడ తీసుకోవడం అని మెన్షన్ చేశారు. గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్స్లో కూడా ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి టాపిక్ అనేది మెన్షన్ చేశారు, కానీ డిస్కస్ చేయలే. మరి ఈసారి ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వస్తే జాబ్ క్యాలెండర్ అంశం. ఇక్కడ చూస్తే ఈయన మనకు నోటిఫికేషన్ సంబంధించి ఎక్కువ కనబడుతూ ఉంటాడు, ఎల్ వెంకటరామరెడ్డి గారు. ఈయన ప్రభుత్వం యొక్క ఇక మీడియా రిప్రజెంటేటివ్ అనమాట. అంటే అఫీషియల్గా గవర్నమెంట్ ఏదైతే న్యూస్ ఛానల్స్కి, న్యూస్ పేపర్స్కి సంబంధించినటువంటి సమాచారము ఏదైతే ప్రతిరోజు ఉంటుందో అది ఈయన ద్వారానే వెళ్తుంది అనమాట. ఈయన చీఫ్ అక్కడ. కాబట్టి ఈయన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తే lakhs of unemployed youth who lost the opportunities due to the delay in job notifications can now compete again. The relaxation will be valid for 1 year. ఇక మనం చివరి వీడియోలో కూడా చూసినాము, జియో నెంబర్ 86 ఇచ్చారు May 18th రోజున. దానిలో 34 నుంచి 44 years వరకు ఏజ్ లిమిట్ని పెంచినటువంటి దానికి సంబంధించి పూర్తి వీడియో సమాచారం నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. కాబట్టి 1 year 10 years ఇక్కడ ఏజ్ లిమిట్ 10 years పెంచింది, 34 to 44 years. అది 1 year వరకు వ్యాలిడిటీ ఉంది, అంటే ఆ జీవో అనేది 1 year వరకు వర్తిస్తుంది అనమాట. కాబట్టి ఈ 1 yearలోనే గవర్నమెంట్ అంటే టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ 1 yearలోనే మ్యాక్సిమం నోటిఫికేషన్స్ ఇస్తుంది, ఖాళీలను భర్తీ చేస్తా అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుంది అనేటువంటిది చూడాలి. సో అదే ఇక్కడ చెప్తున్నారు, టీజీపీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించినటువంటి అదే డిఎస్సీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద పెండింగ్ థింగ్స్ నౌ గేరింగ్ అప్ టు ద ఫ్రెష్ నోటిఫికేషన్స్. ఓటీఆర్ అప్డేషన్ ఆఫ్ టీజీపీఎస్సీ ఆల్రెడీ కంప్లీటెడ్. మనం గతంలోనే చూసాం, లాస్ట్ మంత్లో మనకు కంప్లీట్ అయింది టీజీపీఎస్సీ ఓటీఆర్ సంబంధించినటువంటిది. అయితే ఇక కొద్దిగా ఇంకా అంటే గ్రూప్ 1, 2, 3 సంబంధించినటువంటి అది పూర్తిగా ఇంకా అది పెండింగ్లో ఉందన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అంటే నిన్న కూడా చూస్తాం గ్రూప్ 3కి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. పూర్తి మొత్తంలో అయిపోలేదు అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అది వాస్తవమే. అంటే ఇంకా కొంతమంది ఎవరైతే ఇంకా జాయిన్ అయిన వాళ్ళు వెళ్ళిపోయారో లేకపోతే జాయిన్ అవ్వలేదో దానికి సంబంధించినటువంటి ఇంకా ప్రక్రియ నడుస్తుంది, పూర్తి మొత్తంలో అయిపోలేదు. బట్ వాట్ ఎవర్ అది స్మాల్ నెంబర్స్లో ఉంటాయి, అది పెద్దగా దీన్ని ఎఫెక్ట్ చేసేది కాదు. కానీ మరి అది ఒక అంశాన్ని ఇక్కడ చెప్పారు. సరే, కాబట్టి ఇక్కడ ముఖ్యమైన అంశం, గెట్ రెడీ ఫర్ ఏ మాసివ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అండ్ ఫ్రెష్ యాన్యువల్ జాబ్ క్యాలెండర్ ఫర్ ద 26-27 డ్యూరింగ్ ద తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఇన్ జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది. మరి ఆ సందర్భంలో యాన్యువల్ జాబ్ క్యాలెండర్ ఏదైతే 26-27 ఇయర్స్కి సంబంధించి ఇవ్వబోతున్నారు అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ చెప్తున్నారు.
కాబట్టి మరి అది ఎంతవరకు వాస్తవంగా జరుగుతుంది అనేటువంటిది చూడాలి. ఈ గతంలో చాలా సందర్భాల్లో కూడా అంటే మనకు 2023 అక్టోబర్లో రిలీజ్ చేసినటువంటి క్యాలెండరు ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోనీకి వస్తుంది. అంటే 1.5 ఇయర్ అయిపోయింది, కానీ దాన్ని ఇంకా అది అంటే జాబ్ క్యాలెండర్ విషయంలో ఎలాంటి దాన్ని అమలు చేయలేదు, దాన్ని అసలు పట్టించుకోలేదు గవర్నమెంట్. మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటువంటి సందర్భాన్ని ఇక్కడ ఆయన వ్యక్తం చేశారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. కాబట్టి ఇక జూన్ 2న ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించినటువంటి ఆ రోజున దీనికి సంబంధించి నోటిఫికేషన్లకు ఏదైనా గుడ్ న్యూస్ అనేది నిరుద్యోగులకు ఉంటుందనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. సో దీని గురించి ఏమైనా అప్డేట్ ఉంటే మనం మన ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫాలో అవుతుండే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇది థ్యాంక్ యూ. జై హింద్.